హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇవాళ మా అత్తయ్య, మా చిన్నత్తయ్య, మా నానమ్మ, మా మరిది గారు, మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి తాండవ వెళ్తున్నాం అనమాట. అది మా నానమ్మ వాళ్ళ ఊరు. అయితే అక్కడ నల్గొండమ్మ తల్లి జాతర, దానికోసం వెళ్తున్నాము. అందరం వెళ్ళేసరికి మా మామయ్య వాళ్ళు తాండవ సెంటర్లో మా కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ తర్వాత మేము మొత్తం కలిసి మా చిన్నానమ్మ వస్తారని వెయిట్ చేస్తూ ఉన్నాం. ఫైనల్లీ మా చిన్నానమ్మ అయితే వచ్చేసారు. ఇంక అందరం స్టార్ట్ అయిపోయాము. మా నానమ్మ వాళ్ళ ఊరు కదా, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ చెప్పుకుంటూ ఉన్నారు. ఆ దారి మొత్తం మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడే పెరిగారు కాబట్టి వాళ్ళకున్న మెమరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉన్నారు. ఫైనల్గా తాండవ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అందరం కలిసి టెంపుల్కి వెళ్తూ ఉన్నాము. అయితే అక్కడ చుట్టూరు నేచర్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే మంచి ఎండగా వస్తుంది అనమాట. మేము వెళ్ళేటప్పుడు, మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు వన్స్ టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాం అనగా కొద్దిగా క్లైమేట్ చల్లగా అయింది. అమ్మ ఇంతసేపు ఎండలో వచ్చాం, కొద్దిగా చల్లగా ఉంది, పర్లేదు అనుకున్నాం. ఇంకా అలా క్యూలో మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. నాకు అక్కడ కొండ మీద మల్లెపూల్లా కనిపించాయి. మా నాన్నమ్మని అడిగాను అనమాట, ఏంటి నానమ్మ అవి అని అడిగితే అడవి సన్నజాజులు అని చెప్పారనమాట. దాని గురించి అక్కడ డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. అయితే చాలామంది జనాలు ఉన్నారు గైస్. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట అక్కడ, అందుకని చాలా బాగా దర్శనం జరిగింది. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసాము. అయితే ఇవాళ మా జర్నీ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రీ బస్సులు ఏమంటా పెట్టారో కానీ మామూలు ఇబ్బంది పడలేదు. మేమైతే నర్సీపట్నం నుంచి తాండవ వచ్చేదానికి ఆ ఫ్రీ బస్సులో నిల్చొనే వచ్చామన్నమాట. నిల్చోడానికి కూడా గ్యాప్ లేదు. అసలు ఈసారి బస్ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం మేము. అంతా అయిపోయాక ఇంకా ఫోటోలు దిగడం అయితే మొదలు పెట్టామన్నమాట. మేమైతే ఫోటోలు దిగేసాం. ఆ తర్వాత అందరం కలిసి కూడా ఫోటోలు దిగాము. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నవాళ్ళు కాబట్టి తెలిసిన వాళ్ళందరితో మాట్లాడుతున్నారు అనమాట. మా చిన్నత్తమ్మ నన్ను ఇక్కడ మా మావయ్య చూస్తే మా మావయ్య తెలిసిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. మా బావయ్య ఫోటోలు తీసుకుంటున్నారు. మా పెద్దత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు. మాకేం చేయాలో అర్థం కాక అలా నిల్చోన్నాం. మా ప్రీతి అయితే నేను వీడియో తీస్తుంటే నా సైడ్ చూస్తూ ఉంది. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు కదా అని నా పాటికి నేను మా నాన్నమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకుంటాను అనమాట. వాళ్ళు నన్ను అడుగుతున్నారు, ఏం చేస్తున్నావు అంటే వీడియో తీస్తున్నాను నానమ్మ అని చెప్పాను. ఇంతవరకు బాగానే ఉంది. వర్షం పడుతుంది గైస్. వచ్చాం గైస్, బీభత్సమైన గాలి వర్షం. మాయా మన కోసమే కదా ఇప్పటి వరకు ఎండ కాచి, ఇప్పుడు వర్షం పడుతుందా? రండి, పెద్ద వర్షం పడుతుంది. ఫోటోస్ తీసుకుంటున్నారు. రండి రండి, మీరు రారా? ఏమాటది చెప్తున్నారు? 2 ఖాళీలు ఉంటాయి, ఒకటి 5 ఉంటుంది. అది తిప్పినప్పుడు దానిలో 5 ఎక్కడ ఉందో పైన వర్షాన్ని ఆస్వాదిస్తున్నావా? ఇంటికి ఎలా వెళ్ళాలా అని మేము ఆలోచిస్తుంటే మా చిన్నత్తమ్మ ఆ వర్షాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది వాళ్ళు మన వీడియోస్. నెక్స్ట్ వీడియో. బాబాయ్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయాం.